చివరి నాటిక ఈరోజు మేమే మంచోళ్ళం, విజయ్ హై స్కూల్, మామిడిపల్లి, ఆర్మూర్, నిజామాబాద్. రచన మరియు దర్శకత్వం కిరణ్ బాల. అరుణ అనే ఒక అమ్మాయికి సందేహం వస్తుంది. దెయ్యం, రాక్షసి, భూతం, పిచాచి, ప్రేతాత్మ వీటిలో ఏది మంచిది అని. మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ కూడా మానవత్వాన్ని కలిగి ఉండమని బోధించాయి. మనలో మంచి మార్పు రాకపోతే రాబో కాలంలో ఎలా ఉంటామనేది ఆందోళన కలిగించే విషయం. మేమే మంచోళ్ళం, విజయ్ హై స్కూల్, మామిడిపల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వారు ప్రదర్శన. ఒక మహాకవిని మీరు నాటకాలు కూడా రాశారు కదా అని అడిగినప్పుడు, కావ్యాలు గ్రంథాలు రాస్తే కవి అవుతాడు, నాటకం రాస్తేనే పరిపూర్ణ కవి అవుతాడు. కాళిదాస్ అంతటి వాడే ఒక నాటకం 10 కావ్యాలతో సమం అని అన్నాడు. అందుకే నేను నాటకం రాశాను అని సెలవిచ్చారట. అలా నాటకానికి ఉన్న గొప్పతనం. అన్ని రచనా ప్రక్రియల్లోకి నాటకం రాయడం చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే రచయితల సృజనాత్మకత పెద్ద సవాలు ఈ నాటకం రాయడం అనేది. రసానుభూతికి పరాకాష్ట నాటకం. మీ అందరికీ తెలిసిందే, నాటికకి నాటకానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. తక్కువ అంకాలు కలిగి తక్కువ సమయ పరిధిలో సుమారు 45 నిమిషాల సమయంలో ముగిసేదాన్ని నాటిక, ప్లేలెట్ అంటాం. ఎక్కువ అంకాలతో ఎక్కువసేపు సాగేదాన్ని నాటకం, ప్లే అని విభజించడం జరిగింది. రెండూ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా ఉండటమే కాక నిర్మాణపరంగా మూల సూత్రాలు కూడా ఒకటిగానే ఉంటాయి. మరి తక్కువ సమయంలో అంటే 45 నిమిషాల్లో పిల్లలకు శక్తికి మించింది అని నాటికలు ఎక్కువగా పిల్లలు నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నటనా కళాభినివేశాన్ని వెలికితీసి మరింత మెరుగుపెట్టే ఉద్దేశంతోనే కాక విద్యార్థుల్లో సామాజిక స్పృహతో పాటు మానసిక ఎదుగుదలకు మార్గం సుగమం చేస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి నాటకరంగం తోడ్పడాలనే సత్సంకల్పంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ముందుకు సాగింది. మరి అకాడమీ ఇచ్చిన ప్రకటనకు పెద్ద ఎత్తున స్పందన లభించడం, దాదాపు 340కి పైగా పాఠశాలలు నాటిక పోటీలకు నమోదు చేసుకోవడం, వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 239 పాఠశాలలు తమ నాటికలను పోటీలకు పంపడం, మరి వాటిలో నుండి జిల్లాలో ప్రాథమిక పరిశీలన జరిపి 106 పాఠశాలలను రాష్ట్ర స్థాయి పరిశీలనకు ఎంపిక చేయడం, అన్నిట్లోకి ఆఖరిగా 26 పాఠశాలలు ఈ ఆఖరి పోటీకి రావడం జరిగింది. మరి ఈ 3 రోజుల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఈ 3 రోజులు జరిగే నాటికల్లో పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా మరి వైవిధ్యభరితమైన ఇతివృత్తాలను తెరపైకి తీసుకొని వస్తున్నారు. సాంఘిక, చారిత్రక, పురాణ, పద్య నాటకాలతో పాటు వివిధ ప్రయోగాత్మక నాటికలతో తమ ప్రతిభను చాటుతూ పోటీ పడుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిష్ణాతులతో సమానంగా విద్యార్థుల్లో నటనా చాతుర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. పిల్లలైనా పిడుగులు అనిపించుకుంటూ భావి తెలంగాణ నాటక రంగ ముఖ చిత్రాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ముప్పై 33 జిల్లాల్లో నిర్వహించిన నాటిక పోటీలకు విద్యాశాఖ మంత్రివర్యులు, సంచాలకులు, ఉన్నత అధికారులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అన్ని విధాలా సహకరించడం, ప్రత్యేకించి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఉత్సాహంతో పాల్గొనడం ఎంతగానో అభినందనీయం. ఒక నాటకాన్ని రూపొందించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంతో కష్టపడి రచయిత దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకున్నది మొదలు ఈ వేదిక మీద హైదరాబాద్ వచ్చి ప్రదర్శించేదాకా ఈ చిన్నారులు
వారి వెంట వీళ్ళని నడిపించినటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వారి వారి స్కూల్ సిబ్బంది, ఈ పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఎంతో సహకరిస్తే తప్ప ఈ ప్రయాణం ఇంత గొప్పగా సాగదు. వీరినందరినీ ఏకం చేసి హైదరాబాద్ బిడ్డలు, ఈ మట్టి బిడ్డలే రేపటి తెలంగాణ నాటక రంగ పద నిర్దేశకులుగా మారుతారని మేము ఆశిస్తున్నాం. మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. మా వెన్నంటి నిలిచి మాకు ఇంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్లకి, అధ్యాపకులకి, విద్యాశాఖాధికారులకి అందరికీ కూడా వేల వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక గొప్ప సంకల్పం చేపట్టింది తెలంగాణ. ఇంతమంది మనుషులు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇక వాటితో కూడా ఫ్రెండ్షిప్ చేద్దామనే కాదు, అసలు వాటిలో మంచివేవి అని. నీ ధర్మ సందేహానికి నా దగ్గర సమాధానం లేదు, నువ్వు అడుగుదాం. హాయ్ ఇందు, హాయ్ విజయ. అని నాకు పెద్ద ధర్మ సందేహం వచ్చింది, నువ్వే చెప్పు. రాక్షసి, దెయ్యం, భూతం, పిశాచి, ప్రేతం, అసలు వీటిలో ఏది మంచివంట? నువ్వు వచ్చావా? రా కూర్చో. ఎవరో నా పేరు తలుస్తున్నారు. ఎవరానిటు వచ్చా? మీరు ఉన్నారా? సంతోషం. రా కూర్చో. నిన్నెవరు రమ్మన్నారు? అసలే నీ ఒంట్లో బాలేదు. అసలు ఒళ్ళుంటేగా బాగుంటానికి. ఏదోలే అలవాట్లో పొరపాటు. పిలిచారని వచ్చా. చెప్పు ఇందిరా, ఏది మంచివో? బాబోయ్, పేర్లు తరగటం ఏమిటా అని నే భయపడుతుంటే ఇంకా వివరాలు కూడానా? దెయ్యం భయపెట్టేది, పిశాచం పీక్కు తినేది, వీళ్ళ కళ్ళకి నేను పీక్కు తినేదానిలా కనబడుతున్నానా? మరి వాళ్ళ సినిమాలో నిన్ను అలాగే చూపిస్తారుగా. చచ్చిన శవాల్ని పిశాచాలు పీక్కు తింటాయి సినిమాల్లో. అబ్బా చెప్పకు, నేను ఈ దిక్కుమాలిన మానవుల్ని పీక్కు తినటమే దోకొస్తోంది. అన్నిట్లోకెల్లా మంచిది ఎవరని కదా అడిగావు? అవును, నాకైతే భూతం అనిపిస్తోంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో భూతం సహాయం చేస్తుంది కదా. మనకెలా దొరకాలి భూతం? సీసాలు, పాత సామాన్లు పోగు చేద్దాం. దేన్ని రాపిడి చేస్తే ఏ భూతం వస్తుందో? అన్నీ సరే గాని ప్రేత
ఎప్పటికీ కాకుండా ఉండేదే ప్రేతం. అంటే ఎలా అంటే ఎక్కడికి పోలేక మధ్యలో ఉండేది. కర్మకాండాలు పూర్తి కాకుండా ఇటు ఉండను లేక అటు వెళ్ళను లేక మధ్యలో విసలాడేది. పాపం, వాటికి బాధలుంటాయన్నమాట. అసలు బాధలుండేవే మాకు. ఇంకేం, అవేవో ఇవిడతో తర్పించేసుకొని అటో ఇటో పోరాదు. ఫోన్లే, నీకైనా తెలిసింది అరుణ మా బాధ. థ్యాంక్స్. బుష్, పెద్దగా మాట్లాడకు, వింటే రమ్మంటుంది. ఎక్కడికి? ఎవరిని? అరుణ తన దగ్గరికి రమ్మంటుంది. వాళ్ళ లెక్క ప్రకారం ఏ సీసాలోనైనా ఎవరైనా వందిస్తే కదా రేపు పోయేది. అంటే నీకిప్పుడు అరుణ దగ్గరికి వెళ్ళాలనే ఉందన్నమాట. ఆహా, ఉండదేంటి, మనకి బాధలుంటాయని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న మానవ కాంతాయే. నువ్వే నా పోయేది, నేను వస్తా. దెయ్యం భయపెట్టేది, పిశాచి పీక్కు తినేది, భూతం హెల్ప్ చేసేది, ప్రేతం వేలాడేది. మరి రాక్షసి సంగతి ఏంటి? మీరిద్దరూ రాక్షసులు ఊరికే నన్ను సతాయిస్తుంటారుగా, అందుకే వారిని నేను ఈ మనుషుల్లా సతాయించేదాన్నన్నమాట. ఆఖరికి మేమిలా తయారయ్యామన్నమాట. అయితే అయ్యా కానీ మాలో ఎవరు ఎక్కువ రాక్షసో ఆ తేడా కూడా చెప్పరాదు. అదేదో మీరు తెలుసుకోండి. ఋషుల యజ్ఞాలను పాడు చేసేవారు రాక్షసులు. అలా పాడు చేస్తే వాటికి రాక్షసానందం. చచా, ఈ రాక్షసి మాకు సూట్ కాలేదు. కాస్త దెయ్యం సూట్ అవుతుందేమో ఆలోచించు. మన పేర్లు వీళ్ళకి ఎంత బాగా సరిపోతున్నాయో. ఆహా, పాట వింటున్నారా? ఎంతైనా నేను అందంగా ఉంటానని కదా ఆ పాటలో చెప్పారు. ఏం కాదు, ఆ పాట రాసిన కవి ఆ సినిమాలో హీరోయిన్ని అందంగా ఉంటుందని అందాల రాక్షసి అన్నాడు. అంటే దాని అర్థం రాక్షసి అందంగా ఉంటుందనే కదా. అంటే నేను అందంగా ఉన్నట్లే లెక్క. నీ మొహం, నువ్వు అందంగా ఉండటమేమిటి? అందాల రాక్షసి అంటే అందంగా ఉన్నావు కానీ ఓ అమ్మాయి రాక్షసివి అని తిడుతున్నాడు ఆ పాటలో. నువ్వేం సంతోషపడనక్కర్లేదు. ఆ అందం అమ్మాయికి కానీ
రాక్షసి కాదు. అర్థమైందా? పోవే పండుగ పిశాచమా. నన్నెవడో ఆ మానవుడు మెచ్చుకున్నాడని నీకు కుళ్ళు. నేను అందంగానే ఉన్నా. లేదు, నువ్వు అందంగా లేవు. కోరలు గోలు కొమ్ములు బండలాంటి ఒళ్ళు, నువ్వు భయంకరంగా ఉన్నావు. నీ నవ్వులు బయటకు వినిపిస్తున్నాయి. ఏంటా జోకులు? సమయానికి వచ్చావున్నా విషయం చెప్పు ఇందిరా. ఏంటో విషయం? ఏంటో విశేషం? రాక్షసి, దెయ్యం, భూతం, పిశాచి, ప్రేతం, అసలు వీటిలో ఏవి మంచివి? ఆ జ్ఞానం గురించి చర్చ ఇప్పుడు. అయ్యో కర్మ, అందులో మంచివి చెడ్డవి కూడా ఉన్నాయా? ఏం ఉండవా? ఇదిగో అరుణ, దెయ్యము, భూతము, పిశాచము, ప్రేతాత్మ, గాడిద గుడ్డ. ఈ గాడిద గుడ్డు గాడెవడో. ఏవైనా అన్నీ చెడ్డవే. నీకెక్కడా పొద్దుపోక చెడ్డవాటిలో కూడా మంచిదేదైనా ఉందా అని ఆలోచిస్తుంటావు. భూతం మంచిది కదా, హెల్ప్ చేస్తుంది. ఏం నీకెప్పుడైనా చేసిందా? అబ్బా మీరా? లేకపోతే హెల్ప్ చేయడం ఏంటి? అరుణా, నీకు మనుషులందరూ మంచోళ్ళే. ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ మంచివే. నువ్వు అంత గట్టిగా బల్లగుద్ది అనకు. ఆ గణాలేవో వచ్చి కూర్చోగలవు. ఇప్పుడు ఇంట్లో లేవనా? వీళ్ళకి మనం కనబడుతున్నామా ఏంటి? కొంపదీసి మనమే పెద్ద గణం, ఇంకా ఆ గణాలెందుకు మనకి? మనకి అవసరం లేదు కానీ అరుణకి. ఏంటి అరుణకి అవసరమా? ఏం అరుణ, ఇదేం సరదా నీకు? అసలు నువ్వేనా స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్న విద్యావేత్తవి? గుడి కట్టించిన భక్తురాలివి. అక్కడికి మీరంతా విద్యావేత్తలు భక్తులు కానట్టు. ఎటు మాయమయ్యావు? ఇందాక అందాల రాక్షసి నువ్వేనని తెగ మురిసిపోయావు కదా. ఇంకా మేకప్ ఎందుకే సుందరి నీకు? ఎవరో నవ్వుతున్నారు. బాబోయ్, ఆ గణాలైతే కాదు కదా. వచ్చి వాళ్తాయని చెప్పానా? ఏంటో ఎవరు నవ్వుతున్నారో తెలుసుకోకుండా అలా నడుచుకుంటారేం? వస్తే ఏంటి, అవి మనలాగే కదా, మాట్లాడుదా వాటితో. మనలాగానా? అంటే కొంపదీసి వాటితో కూడా ఫ్రెండ్షిప్ చేస్తావా ఏం? ఛా, మనమంటే వీళ్ళు ఎందుకు ఇంత భయపడతారు? నిజానికి మనం ఎంత మంచి వాళ్ళం కదూదయ్యా. ఎవరో బయట రోడ్డు మీద నవ్వుతూ వెళ్తున్నట్టున్నారు. ఈ గొడవంతా ఆపి కాస్త టీవీ ఆన్ చేయండి, భక్తి ఛానల్ చూద్దాం.
ఇల్లాలి పాలిట యముడయ్యాడు. ఆడపిల్లను కన్నదని పచ్చి బాలింత అని కూడా చూడకుండా కిరాతకంగా భార్యను గొంతులను చంపేశాడు. ముక్కు పచ్చలారని పసికందును పురిట్లోనే పీక పిసికి చంపి కసి తీర్చుకున్నాడు. 2 మృతదేహాలను పూడ్చిపెట్టాడు. అయ్యో ఎంత దారుణం, ఎంత ఘోరం! పాపాత్ముడు రాక్షసుడు. ఆడపిల్లను కనటంలో ఆడవాళ్ళ ప్రమేయమే ఉండదు. ఏమాత్రం సైన్స్ పరిజ్ఞానం లేని బుద్ధిహీనులు. పేపర్లో వార్తలు చదవాలన్నా, టీవీలో వార్తలు చూడాలన్నా భయమేస్తోంది. ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు, గొంతు కోయటాలు, ఉరేయడాలు, కట్నం కోసం ఆడపిల్లల్ని రోజు నానా హింసలు పెట్టే ప్రబుద్ధులు ఇప్పటికీ ఉన్నారు. ఈడ్కు తినేదే పిశాచమన్నారు, కానీ ఇలాంటి వాళ్ళే కదా పిశాచాలు. ప్రబుద్ధులంటావేంటి వాళ్ళని? అంతలా పీక్కు తినే వాళ్ళని పిశాచాలనాలి గాని. భలే భలే! డబ్బు కోసం తల్లిదండ్రుల్ని వేధించే వాళ్ళు ఉన్నారు. అంతేనా? ఉన్నదంతా ఉంచుకొని బజార్లో తల్లిదండ్రుల్ని వదిలేసే బాపతులు ఉన్నారు. మరి వీళ్ళనేమనాలి? ఇలాంటి వాళ్ళని రాక్షసులనాలి. భలే భలే! సరే, ఈ హింసల సంగతి అలా ఉంచితే ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలతో హింసించే వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలతో కుటుంబ కలహాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. ఒకరి దగ్గర ముఖప్రీతి మాటలు మాట్లాడుతూ వెనుక గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారు. అంటే మిత్రుల్లా నటించే శత్రువులన్నమాట. ఇంకా కొందరుంటారు ప్రభా, చీటికి మాటికి విమర్శించే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడినా ఇబ్బందే. పాజిటివ్లో నుండి నెగిటివ్స్ వెతుకుతుంటారు. అవును, నేను చూశాను అలాంటి వాళ్ళని. ఇందిరా, వాళ్ళు ఉన్నారక్కడ అంటేనే మన దూరం పారిపోవాలనిపిస్తూ ఉంటుంది. కరెక్టే అరుణ, మా కుటుంబంలో కూడా అలాంటి ఆవిడ ఒకరున్నారు. ఎప్పుడూ విమర్శిస్తూ ఉండటం ఆమె కదో రకం తృప్తి. ఆమె తృప్తి కోసం యువతలి వాళ్ళని బాధ పెడితే ఎలా? చెప్పాను కదా, అది వాళ్ళ స్వభావం. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? మార్చాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి. అందరిలో మార్పులు తీసుకురావటమేనా నా పని? ప్రయత్నం చేయాలి మిత్రమా. ఇలాంటి హింసలని మానసిక హింసలు అంటారు. ఎవరైనా శారీరకంగానైనా మానసికంగానైనా హింసించటం మహాపాపం. మొన్న మా ఊళ్ళలోన అక్కడ మా పక్కింట్లో ఓ సంఘటన జరిగింది. సంఘటన ఏమిటా వింత? ఏమిటా విచిత్రము? ఏమిటా విడ్డూరము? ఏమిటా అంకుల్? నీకెప్పుడు తెలుసుకోవాలి. నువ్వు చెప్పు విజయ, ఆ ఘటన, సంఘటన, వింత, విచిత్రం, విడ్డూరం. బుద్ధి లేక మొదలెట్టాను. నేను చెప్పాను పోండి, అన్నిటికీ తమాషాలు చేస్తారు. తమాషాలు చెయ్యం. మాషా అల్లా అంటే ఏమిటి? అర్థం తెలుసా? ప్రాస కోసం తమాషాగా వాడాను. మాషా అల్లా అంటే ఎస్కాట్ బిల్డింగ్ అని అర్థం. చక్కటి తెలుగులో చెప్పాలంటే దేవుడి దయ అని. అసలు విజయ్ ఏం చెప్పాలనుకుందో చెప్పనివ్వండి. చెప్పు విజయ, చెప్పు చెప్పు. ఈమెకి థ్రిల్ కావాలి. మా పక్కింట్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందని నానా హంగామా చేశారు. అదేమిటో సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ పిల్ల ఇంటి నుంచి బయటకు వచ్చి ఏవో అరుపులు చేస్తూ ఇంటి చుట్టూ తిరిగేది. నేను ఊర్లో ఉన్న వారం రోజులు ఇదే తంతు. చూసారా ఈ మనుషులు నన్ను ఇంత ఆడిపోసుకుంటున్నారో? వేప మండలతో కొట్టారట ఆ అమ్మాయిని. తా ఎత్తులు
కట్టిస్తారు తెలుసా? భూత వైద్యుడని అతడెవరినో పిలుస్తారు. హా భూమని మనల్ని వెళ్ళగొట్టడమట. దెయ్యం పట్టితోట దెయ్యం. ఈ మాయదారి మనుషుల్ని నేను పట్టుకోవడం ఏమిటి? వీళ్ళ నీళ్ళలోకి కూడా రాను బాబోయ్. డ్రైవర్గా ఓ ఇంట్లో పనికి కుదిరి డబ్బు బంగారం కోసం వృద్ధ దంపతుల్ని హత్య చేశాడు ఒకడు. ఈ మనుషులందుకు రాక్షసులా మారిపోతున్నారు. నన్నంటావేంటి? ఆహా నిన్ను కాదులే. ఈ మనుషులు వాళ్ళని వాళ్ళు రాక్షసుల్లాగా దయ్యాల్లాగా తయారవుతున్నారని తిట్టుకుంటుంటారు. పెద్ద చెప్పొచ్చావు. పిశాచిలా పీడిస్తోంది అని కూడా తిట్టుకుంటారు. మనం మాత్రం ఈ మనుషుల్లా తయారవ్వద్దు. అసలు మనం ఎలా పుట్టామంటాం? నీకు కూడా ఓ పెద్ద ధర్మ సందేహం వచ్చిందే. ఈ మనుషులే మనల్ని పుట్టించారు. ఎలా ఎలా? ఇదేదో గమ్మత్తుగా ఉందే. ఓహో, వాళ్ళ పిల్లలమేనన్నమాట మనం. భలే భలే. అట్లా కాదు, ఈ మనుషుల్లో కొందరు చచ్చాక మనలా మారిపోతారు. అంటే గత జన్మలో మనం మనుషులమే అన్నమాట. ఈ విషయాలు నీకెలా తెలుసు? వీళ్ళంతా అనుకుంటుంటారుగా. మనం మనుషుల నుండే వచ్చామంటే ఏమిటో దిగులుగా ఉంది. ఏం బాధపడకు, అలా కాకుండొచ్చు. ఈ మనుషుల మాటలు మనం అస్సలు నమ్మొద్దు. ఇదిగో చూడండి, మనుషులంతా చెడ్డోళ్ళని ఎందుకు అనుకుంటున్నారు? ఈ అరుణ ఆమె స్నేహితులు మంచోళ్ళేగా. ఏవైనా అన్నీ చెడ్డవే అందిగా ఒక ఆవిడ. భూతం సహాయం చేస్తుంది అని మెచ్చుకుందిగా ఒక ఆవిడ. మనతో మాట్లాడతానందిగా అరుణ. వీళ్ళు మంచోళ్ళే కానీ మనల్ని చెడ్డవి అంటున్నారు. అదే బాధ. పోన్లే, పెద్దోళ్ళెప్పుడు చెడ్డోళ్ళు కార్లే. ఉష్ ఉండండి, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, విందాం. ఆ మధ్య దొంగ ఆఫ్టర్ ఆల్ కడియాల కోసం ఓ స్త్రీ కాళ్ళు నరికేశాడు. కిరాతకుడు. అప్పట్లో ఒకడు చెవిపోగుల కోసం ఆవిడ తల నరికి సంచిలో పెట్టుకొని వెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి పసికందులని కూడా చూడకుండా అఘాయిత్యాలు చేసి హత్యలు చేసే నీచాతి నీచుల్ని నికృష్టుల్ని ఏమనాలి? దయ్యం, రాక్షసి, భూతం, పిశాచి, ప్రేతాత్మ ఇవేవి సరిపోవు వీళ్ళకి. మన పేర్లు వీళ్ళకి సరిపోతున్నాయని ఏదో వీళ్ళు సరదాగా అనుకుంటుంటే ఏమో అనుకున్నాం. మన పేర్ల కంటే కూడా భయంకరమైన పేర్లు పెట్టాలి వీళ్ళకి. మనుషులు శాడిస్టులుగా తయారవుతున్నారు. ఇతరులను హింసించడంలో ఆనందం ఏముంటుందో అసలు అర్థమే కాదు. అయ్యో పాపం అన్న ఆలోచనే ఉండటం లేదు. ప్రేమ దయ కరువైపోతున్నాయి. నీతి నిజాయితీ అడుగంటిపోతున్నాయి. మానవత్వం నశించిపోతోంది. అసలు నన్ను అడిగితే ప్రేమ సినిమాలు తీయటం ఆపేస్తే బాగుంటుంది. టీవీ సీరియల్స్ కూడా అంతేగా మరి. యువత వ్యసనాలకి బానిసలైపోతున్నారు. సమాజానికి మూల స్తంభాలు కావాల్సిన వాళ్ళు పెడత్రవ పట్టడం శోచనీయం. తప్పు చేసిన వాళ్ళకి సకాలంలో సరైన శిక్షలు వేయకపోవటం కూడా ఒక కారణం. కఠినమైన చట్టాలు అమల్లోకి రావాలి. వెర్రితలలు వేస్తున్న నాగరికత, విచ్చలవిడి స్వేచ్ఛ ఇవే ఈ అకృత్యాలకి కారణం. కారణాలకి వెళ్తే
పెద్ద చర్చ అవుతుంది. మేధావులు, మానసికవేత్తలు, నాయకులు కలిసి బాగా చర్చించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శాంతియుత సహజీవనం, పరస్పర సహకారం ఉంటే అసలు ప్రపంచం ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఫంక్షన్కి టైం అవుతుంది, పద వెళ్దాం. ఏ భూతం ఇలా రా. ఏ ప్రేతం, దేని మీద వేలాడతామా అని వెతుకుతున్నావా? నా ఇష్టం, దేని మీదైనా వేలాడుతా. మన గురించి ఏది మంచిది ఏది మంచిది అని ఈ అరుణకి ఒకటే సందేహం. కాదు ఉత్సాహం, కాదు ఆత్రం, కాదు కుతూహలం. ఈ మనుషుల్లా మీరు బాగా మాటలు నేర్చారే. అన్ని జీవుల కంటే మనుషులు తెలివైన వాళ్ళు అంటారు కదా, మరి ఆ తెలివంతా ఏమైపోతుందో? అంతరాత్మ అంటూ ఒకటి ఉంటుందట కదా ఈ మనుషులకి. అంటే ఏంటి? ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అని చెప్పే ఒక లోపలి శక్తి అన్నమాట. మరి ఇన్ని పాపాలు చేస్తున్నాడు కదా ఆ శక్తి, అదే ఆ అంతరాత్మ ఏమైపోతుందో? లోపల ఉందో లేక మనలా చచ్చిపోయిందో? ఏమో కానీ చచ్చిపోయినా మనమే మంచోళ్ళం ఈ దుష్ట మానవుల కంటే. రాక్షసులని, దయ్యాలని, భూతాలని, పిశాచాలని, ప్రేతాలని మనకి పేర్లు పెడుతూ మనల్ని పుట్టించిన ఈ మనుషులతో ఒక్క మాట గట్టిగా చెప్పాలని ఉంది. ఏమని? ఓ ఈ దుష్ట మానవులారా, ఓ ఈ దుష్ట మానవులారా, మీకంటే మేమే మంచోళ్ళం. అవును, మీకంటే మేమే ఎంతో మంచోళ్ళం. మీకంటే మేమే మంచోళ్ళం. మీకంటే మేమే మంచోళ్ళం. హలో, విజయ స్కూల్ మామిడిపల్లి ఆర్మూర్ నిజామాబాద్.
ఉదయం స్కూల్ మహబూబ్పల్లి ఆర్మూర్ నిజామాబాద్ వారు ప్రదర్శించిన ఏమీ అనుకోవాలి నాటకం రచనలు ఈ రచయితం శ్రీనివాస ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా 9 నాటికలు ప్రదర్శించడం జరిగింది. నిత్య కృషిలో ఎన్నో విజయాలను సాధించిన మేధావి కార్యదీక్షతతో నిరంతర ఉద్యమ పోరాట స్ఫూర్తితో ఇంతింతై ఒడ్డునింతై బ్రహ్మాండాంత సమర్థి అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగినాడు మన బంగారు తెలంగాణ రాష్ట్ర యువజన హృదయ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి స్థాయికి చేరిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వి శ్రీనివాసరావు గారిని సాధారణంగా సహృదయంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా మా సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీ బాధ్య శివకుమార్ సార్ని కోరుతున్నాను. అలా కూర్చుంటే అందరికి కేసు కూర్చోండి అందరూ भैया హ్యాపీగా శ్రీనివాస్ గౌడ్ స్వామి కార్యక్రమం మొట్టమొదటిసారిగా తెలంగాణ మేడం మేడం కౌంటర్ రండి మేడం అమృత మేడం మీరు పట్టుకోండి గౌరవ మంత్రివర్యులని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. చైర్మన్ గారు, సంగీత నాటక అకాడమీ బాద్మి శివకుమార్ గారు, మరొక రాష్ట్ర చైర్మన్ గట్టు తిమ్మప్ప గారు, ఇంకా రామచంద్రరావు గారు, సదానందం గారు, కృపాదానం గారు, పిఎం రెడ్డి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో కొత్తగా మన నాటక రంగాన్ని కాపాడుకోవాలి, నాటక రంగాన్ని స్కూల్ స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో శివకుమార్ గారి ఆలోచనతో మరి మా డిపార్ట్మెంట్ ఇలా ఈరోజు కార్యక్రమం ఇవ్వడం జరిగింది. పూర్వకాలం కూడా ఇలాంటి కథలు, ఒగ్గు కథలు, భోగమాటలు, రకరకాలుగా నాటికలు ఇవన్నీ ఉండేటివి. ఎవరైనా నాటికకు పోయి వచ్చిన తర్వాత ఆ నాటికలు ఉంటున్న అర్థం చూసి నేర్చుకునేది. సత్య హరిశ్చంద్రుని నాటకం చూస్తే అరే సత్యం బల్కాల, దాన వీర శూరకర్ణ చూస్తే అరే కరుణులక మాట తప్పొద్దు, దానం చేయాలా, ధర్మం చేయాలని ఉంది. కానీ ఈరోజు మనం సినిమాలు చూస్తే ఒక్క సినిమా చూసి వచ్చినానుకో పొరగాడు ఇంటికి రాగానే వాడు ఎగిరి దుంకాలి, అమ్మ ఉల్లిగడ్డలు కోస్తుంది కత్తి తీసుకొని మీదుకోవాలి, నెత్తి మీదకి ఇది చేయాలి. ఎవరైనా ఇంటికి వచ్చి మీ డాడీ ఉన్నాడే లేడు లేడు వెళ్ళిపోయిండు పో అని చెప్పి పంపాలి. అమ్మమ్మ నాయనమ్మ వస్తే వాళ్ళకి ఇంత నీళ్ళు కూడా ఇవ్వద్దు. ఇటువంటివన్నీ కథలు వాడు చూసిండే ఖరాబ్ అయిపోతాడు.
లేదు పక్కింట్లో ఎవరైనా చదువుకున్నంటే వాడిని చెడగొట్టాలి, పక్కింటి ఓ పాప చదువుకుందంటే వాడు చిన్నగా ఉంటాడు, ఆ పాపను బనాయించాలి. ఇవన్నీ రకరకాలవన్నీ నేర్చుకొని వాడు అందుకన్నా ఇంకెక్కువ కాలం చూస్తాడు. కానీ ఈరోజు చూడండి, ఒక నాటిక ఆరంభూర్లో మా ప్రిన్సిపల్ గారు, కరస్పాండెంట్ గారు నిజంగా ఆమె స్కూల్ ఎంత బాగుందని చెప్పడానికి ఈ నాటిక సరిపోతుంది. చదువు చెప్పడమే కాదు, చదువు చెప్పి 100 మార్కులు వచ్చినాయి, జిల్లా ఫస్ట్ వచ్చినాయి కాదు, పిల్లలకు సంస్కారం నేర్పడం అనేది చాలా గొప్ప అన్నమాట. సంస్కారం ఉండాలని తెలియడానికి ఈ నాటిక సరిపోతుంది. ఎంత గొప్ప అర్థం ఉంది చూడండి. మనుషులలో మానవత్వం కోల్పోయింది, మనుషులలో మనుషులుగా ఉండట్లేదు, దయ్యాలు భూతాలు అంటారు, అంతకన్నా ఇంకా ఘోరంగా ఉన్నారు, మనిషిలో మార్పు రావాలి అని చెప్పి ఎవరు తప్పు పని చేసేటట్లు సిగ్గు తెచ్చుకొని మంచిగా అయ్యేటట్లు, సిగ్గుపడేటట్లు, అయ్యో నిజంగా కూడా ఇట్లా చేస్తున్నట్లు అర్థం అనమాట. ఒక నాటిక చూస్తే ఎంత గొప్ప అర్థం వస్తుంది. కనుక పూర్తిగా క్షీణించకపోతున్నటువంటి ఈ నాటక రంగాన్ని, ఆ నాటకాల్లో మీలాగా చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ మరి అలాంటి వ్యక్తికే మా నాయకుడు చైర్మన్గా ఇచ్చినందుకు, ఇలా అలాంటి లక్షణాల వ్యక్తికి ఇచ్చినందుకు ఇలా చూడు ఎంత గొప్ప ఆలోచనతో నా దగ్గరకు వచ్చి ఇట్లా వేద్దాం అనుకునేవాడు. గోహెడ్ అని చెప్పాం, లెటర్లు ఇద్దాం, ఇచ్చేయండి అన్నాం, కలెక్టర్లకు ఇచ్చేయండి, ఎవరికి అన్ని స్కూళ్ళకి డీఓలకు ఇచ్చేయండి, బ్రహ్మాండంగా స్కూల్ లెవెల్లో చర్చ జరగాల. స్కూల్ లెవెల్లో ఇలాంటి కథలు వస్తే వీళ్ళని చూసి ఇంకా ఇలాంటి మీద దృష్టి పెడతారు. లేకపోతే డిస్కో డ్యాన్సులు, ఆ పాటలు వేసి దుంకులాడు ఎగురులాడు, ఆ పాటలు పెట్టగానే ఆ స్కూల్ అనగానే ఏదో సినిమా పాట పెట్టడం, సినిమా పాట దుంకులాడు, ఓ అర్థం లేదు, పరమార్థం లేదు అంతా. ఈరోజు ఎంత మంచి చక్కని అర్థం వచ్చేటట్లు ఎంత దయ్యం వేసినా అందులో వాళ్ళు మాట్లాడే మాటలు ఎంతో గొప్ప అర్థం. నిజంగా ఎంత ధైర్యంగా పిల్లలు ఈ 5 మంది తీసుకుపోయి వదిలిపెడితే మళ్ళా లేవరు కూడా లేవు, చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళని కూడా, పెద్దోళ్ళు వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు గప్ప తీసుకుపోయి 6 మంది వదిలిపెట్టాలి, ఉండను కూడా ఉండను అనమాట. అంటే మనకి పెద్దలకే భయం అవుతుంది, ఆయన చిన్నపిల్లలు అట్లా తయారై వాళ్ళు ప్రదర్శిస్తున్నారంటే నిజంగా కూడా పిల్లలు ధైర్యం కూడా వస్తారన్నమాట. చాలామంది ఒక దయ్యం భూతం వీళ్ళు నాటిక వేసినాక అరే మన పిల్లలు వేసారు కదా ఉట్టేదంతా అనేది ఒక ధైర్యం కూడా వస్తాయి ఇలాంటివి చూడడం వల్ల. కనుక ఈ నాటక రంగాన్ని ఖచ్చితంగా కాపాడతాం. మా ముఖ్యమంత్రి గారు, మా కేసీఆర్ గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతోనే మరి సంబంధించినటువంటి అన్ని ఆ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. రచయిత నందిని సిద్ధారెడ్డి కో చైర్మన్, నాటకం అయితే దాన వీర శూరకర్ణ మాయల ఫకీర్ బ్రహ్మాండంగా చేస్తాడు మా శివకుమార్ గారు, మరి ఆయన చైర్మన్ దీనికి. అట్లా రకరకాల వ్యక్తులకు ఇవాళ ఇచ్చి ఈ స్థాయికి తీసుకురావడం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బ్రహ్మాండంగా ఇస్తాం, తగిన ప్రోత్సాహం కూడా మీకు అందరు కూడా ఇస్తామని చెప్పి మీరు పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీరు బాగానే మంచిగా మాట్లాడారు. కానీ సినిమాలు చూడకండి, సీరియల్ చూడకండి, 2 బంద్ చేసి నాటకాలు చూడండి. పెద్దగా అయిన తర్వాత సరదాగా 1 గంట సేపు 2 గంటలు నెలకు ఒకసారి చూడండి. కానీ రిలీజ్ కాగానే పోయి సినిమా చూసి సినిమా గురించి చర్చించుకుంటా అవి మాత్రం చేయకండి అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. మన సాంస్కృతిక మాధ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మేము తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య తరపున ఈ పిల్లల నాటకోత్సవాలు పెట్టాలనగానే మా బాద్మి శివకుమార్ గారు అంగీకరించి మేము మంత్రి గారి దగ్గరికి పోగానే వారు ఒక్క నిమిషం కూడా వెనక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా ఇచ్చేద్దాం, ఇది అవసరం అని చెప్పేసి ఇమీడియట్గా ఈ నాటక ఉత్సవాలకు అనుమతించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఉదయం 9 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలు ప్రదర్శించినటువంటి పాఠశాలల వారికి, వారి యాజమాన్యాలకు, రచయితలకు, దర్శకులకు, విశేషించి అందరికన్నా ముఖ్యంగా ఈ పిల్లల నాటకాలు ఉదయం నుంచి ఇప్పటిదాకా తిలకించినటువంటి ప్రేక్షక దేవుళ్లకు ఒకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపు ఉదయం మళ్ళీ 9 గంటలకు కలుసుకుందాం. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ నాటకరంగం.